మనం అయితే ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా రచ్చే చూసారా, ఆ పక్క చూడండి పట్టాయ బీచ్ రోడ్ ఎట్టుందనేసి ఫుల్ కలర్స్. ఉండండి జూమ్ చేసి చూపిస్తాము. మన కెమెరా మ్యాన్ అంటే అమ్మాయిని చూస్తే నిలిచిపోతున్నాడు, కొంచెం స్ట్రక్ అవుతున్నాడు మనిషి. సాజా మెడికల్ అంటే ఏంటో తెలుసా? ఆకుల చూడు అవాయిడ్ చూడు. మనమైతే మహేష్ వాకింగ్ స్ట్రీట్ వచ్చేసాము. వాకింగ్ స్ట్రీట్ సక్సెస్ఫుల్లీ బ్యాంకాక్. మేము ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తాము. పాప చూస్తారా, కోపంగా చూస్తారా? మనం అమ్మాయి కాదు బ్రో, ఆ లవ్ సింబల్ గేమ్ బ్రో. ఏంటబ్బా ఈ గేమ్ అని ఆలోచిస్తున్నారు కదా మీరు. ఏం లేదు, ఆ రెడ్ కలర్ చుక్క కానీ బాలేసావు అంటే అలా అమ్మాయి చమక్కని నేను కింద పడిపోతాను. పక్కనే ఉంది పప్పు పక్కన అమ్మాయిలు వీళ్ళంతా నించుకొని రారా అని తెలుసా అని వెళ్ళిపోయాము. అండ్ అయిపోయాము. వీళ్ళు చూడండి పందిని ఎలాగ వస్తున్నారు. పంది కానీ బార్బిక్యూ చేస్తారు. మా మహేష్ బాగా నచ్చి యోయో అంటున్నాడు. దీని పక్కనే స్కైఫాల్ పప్పు కూడా అమ్మాయిలు బయట పెట్టి ఆటలు పాటలు అబ్బా వేరే లెవెల్ అసలు. ఇక్కడ చూసారా, ఇది మొత్తం సీ ఫుడ్ రెస్టారెంట్ అంట. మొత్తం ఇలాగుండే లైవ్లో ఉన్నట్టు మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి కర్రీ చేసి పెట్టారు. పక్కనే గోగో ఉంది. గోగో అంటే పోపో అని కాదు, పొయ్యిరా అని అలాగనమాట. ఇది చూసారా పటాయ దెయ్యం ఎలా ఉందనేసి. పటాయ దెయ్యం అంటే వీడే అనమాట, పటాయ గోస్ట్. దారిలో పోయే వాళ్ళందరినీ పిలిచి ఆడిస్తున్నాడు. ఇక్కడ చూడండి మెజిషియన్ వీడు సరిగ్గా చేస్తున్నాడు అసలు. చూసారా సిగరెట్ తీసుకున్నాడు కదా, ఇంక తీసుకొని వాడు షర్ట్లో పెడతాడు. ఇంకా చేయి జాంపు పెట్టు షర్ట్లో పెట్టు. ఇలా షర్ట్లో పెట్టి ఇంకెక్కడ చేస్తారు మీరే చూడండి. అదిరిపోతాడు వీడు అసలు. ఇలా ఎలా వచ్చిందిరా అంటారు, ఎప్పుడు రా అంటారు. పెట్టాడబ్బా కానీ రండి. కానీ ఇక్కడ పట్టాయాల మాత్రం వాకింగ్ స్ట్రీట్ సూపర్ అంటే సూపరు. ఇంకా మాటలు లేవు అంతే, చెప్పాలంటే ఇంకా లేవు, అంత బాగుందన్నమాట. చేయి పైకి ఎత్తారు కదా ఇప్పుడు. ఇక్కడ చూడండి తీస్తున్నాడు చూసారు బయట. ఇలాగా చిన్నగా తీశాడు బయట, అది ఇలా తీశాడు చూడండి. వాకింగ్ స్ట్రీట్ మొత్తం వాకింగే, మొత్తం రోడ్ అంతా పెయింటింగ్స్ వేస్తున్నారు. భలే ఉంది అసలు. లైక్ చాలా డిజైన్గా ఉందన్నమాట. మంచిగా అలాగా బాగా చేస్తున్నారు. మీకు ఒక అసలైన విషయం చెప్తాను గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పబ్స్, దీని పక్కన ముందర ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళ మీద అందరికి ఒక్కొక్క టోకెన్ నెంబర్ వేస్తున్నారు కదా. ఏం లేదు, మనం జస్ట్ ఆ పబ్కి వెళ్ళేసి మీకు రిసెప్షన్ ఉంటుంది కదా, అక్కడే మీరు ఆ అమ్మాయి మీద ఉన్న నెంబర్ కానీ మీరు చెప్తే మీకు ఆ అమ్మాయి అనమాట. మీరు అమౌంట్ పే చేసి తీసుకెళ్ళిపోవచ్చు ఆ అమ్మాయిని. ఇంకా మీరేం కావాలంటే మీరు మీ ఇష్టం. ఇంక దీని మించి నేను చెప్పాను ఇంక అంతే నాకంతా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మొత్తం ఒక రెడ్ లైట్ ఏరియా అనుకోండి, బట్ ఇండియాలో ఇది ఇల్లీగల్, థాయిలాండ్లో లీగల్ అనమాట. చూడండి కింగ్ సీ ఫుడ్ అంట, మంచిగా ఉంటుంది గాయస్. ఫుల్ ఆఫ్ కలర్స్తో అమ్మాయిలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. ఇంకో విషయం తెలుసా, దీంతో ఫ్యామిలీస్తో వేరే వస్తున్నారు ఇక్కడికి. ఎలా వస్తున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఈ దెయ్యం ఒకటి అందరినీ భయపెట్టే పని. చూడండి లేడీ బాయ్, చాలామంది లేడీ బాయ్స్ ఉన్నారు ఇక్కడైతే. అక్కడంతా కనిపిస్తూనే ఉంటారు. ఇదే నేను చెప్పా కదా 611 పబ్ అనమాట. నాకు చూపించి పత్తిపూర్లో లాంగ్ వ్యూ ఉంటాడు. ఇక్కడ చూసారా మెడికల్ అంటే ఏదో తెలుసా గైస్. ఇక్కడ మెడికల్ అంటే గంజా అంట. పాపం ఇక్కడైతే ఇక్కడ ఒక అక్క ఉండే, ఆ అక్కకైతే ఒక 10 బాట్స్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఉంది తను. మనమైతే ఇప్పుడు జ్యూస్ చేయించుకుంటాను. ఒకటైతే నేను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకునేసాను ఆల్రెడీ చేతికి, ఇంకొకటి మనకి వాటర్ మెలన్ జ్యూస్ అనమాట. ఈ 2 జ్యూస్లు అయితే మనం టేస్ట్ చేస్తాము. చాలా బాగుంది. అంటే చూసారా ఒకే స్మైల్ ఇస్తుంది, ఏదో మాట్లాడుతుంది, మనకు అర్థమైతే లేదు అది. దీనికి భలే ఉన్నాయి కవర్లో. చూడండి దుర్గాను చూడండి, ఖుషీగా జ్యూస్ ఇస్తాను. అవనీష్ బ్రోకి ఇస్తాను ఇప్పుడు. తాగు బ్రో. చూసారబ్బా సూపర్ మార్కెట్లో బీర్లు మన ఊళ్ళు దొరుకుతాయి మాదిరిగా. ఇక్కడ స్టార్ట్ అయ్యే 9 గంటలకు మినిమం నైట్ టైం స్టార్ట్ చేస్తారు.
ఢిల్లీ అయితే ముందు చూస్తున్నాడు గాయస్ ఇక్కడ. గాయస్ లేదు గాయస్ కిందకు వచ్చేస్తుంది, అది జరుపుకుంటూ వచ్చేస్తాయి అనమాట. మనం అయితే బియ్యం తీసుకుంటాను అనుకుంటాను కదా, తీసుకోవట్లే, ఆడ పెట్టేస్తాను. ఇదైతే గుడ్డే వాళ్ళ తమ్ముడిది గుడ్ టైం అంట. తిందామని చూద్దాం ఇంకెలా ఉందనేసి. మా వాళ్ళు ఆడాడో ఉన్నారబ్బా, వెతుక్కునేదానికి సరిపోతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఉన్నారు, వచ్చారు. మేమైతే ఇక్కడ గన్నులతో ఆటలాడినాం అనమాట. 25 షాట్స్ 100 బాట్స్ అనుకుంటా చిన్న గన్నుకి. మేము అదే చూస్తున్నాము. చూడండి ఏదో గ్యాస్ ఫిల్ చేస్తా ఉంది పెద్ద అనేది. ఏదో ఫిల్ చేస్తారు బాబు, నాకైతే అర్థం. నేనైతే ఫస్ట్ గన్ తీసుకున్నాను. అంటే పోటీలో మహేష్ బాబు తీసుకున్నట్టు చెప్దాం అనుకున్నాను. ఆమె అంటే ఏ ఉంటుంది మధ్యలో అన్నిటికీ. మేము ఆమె గాలి చేస్తాం అనుకుంది అట్లా ఆ 100 రూపాయల కోసం. చూడండి తుచ్చుకొని కాల్చినాము, భలే ఉందంట. చూడండి కరెక్ట్గా హోల్డ్ చేస్తాను మళ్ళా కాల్చి అట్లే కాల్చేది. కానీ ఒకటి దగ్గర బిల్లు కొట్టాను హెవీగా ఆలోచిస్తాను ఏం చేస్తాను. చూడండి ఆమె చూపిస్తాను ఏందిరా ఢిల్లీ. చూడు నన్ను చూసి నేర్చుకో అట్లా చెప్పాను. ఎక్కడిచ్చేదన్నా మనం పెద్ద ఫుల్ అన్నట్టు, వీటికేం తక్కువ లేదు కదా. చూడండి ఇప్పుడు మా వాడితో ఢిల్లీ కూడా తెచ్చి చేస్తారు. వాట్ అంటారు చూడండి. చూసారు కదా గాయస్, ఇలా అయితే మన వాకింగ్ స్ట్రీట్ కంప్లీట్ అయిందనమాట. చూసారు కదా మొత్తం ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఏంటి, ఎంత ఎంజాయ్మెంట్ ఉంది, మనం పోతే ఎంత ఎంజాయ్ చేయొచ్చు అనేసి. రండి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోయేసి వాకింగ్ స్ట్రీట్ ముందు పటాయా బీచ్ రోడ్ ఉంటుంది. ఆ బీచ్ రోడ్ మీకు మొత్తం చూపిస్తాను నేను. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్స్ అంటే తెలుసు కదా, పురుగులే ఉన్నాయి ఇక్కడ. ఆడ చూసారా పక్కనే షాపు, దాంట్లోనే అనమాట. నేనైతే పోలేదబ్బా, దాని దగ్గర కూడా ఫ్రూట్ షాప్ పక్కనే ఉంది అనేసి. ఇదైతే పటాయా రోడ్లో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మాల్ అనమాట. దీని మొత్తం రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డింగ్స్, దాని కాస్ట్లు అంతా ఏమేమో ఉన్నాయి. నాకైతే పెద్దగా నచ్చలేదు. పిచ్చ కలర్ ఇంకోటి తెలుసా, ఇక్కడ ఎవరు అబ్బాయి మీద కనిపెట్టారు చెప్పాలంటే, అమ్మాయిల కన్నా అబ్బాయిలే చాలా క్యూట్గా ఉంటారు అనమాట. మోసపోతే ఇంకా అంతే. పటాయా కార్యక్రమం అనేది లీగల్ మనకైతే ఒక అమ్మాయి బాగా చెప్పింది. పోతా ఉంటే ఏందిరా అని చూస్తే మనలాంటి బ్యాగే ఒకటి ఉందప్ప, పసుపు కలర్ బ్యాగ్. చూస్తే అడిడాస్ ఉంది ఫస్ట్ కాపీ. షాక్ అయిపోయాను నేనే అసలు. సరేలే అని చూసి ఊరికెట్ట మనం కొనే వాళ్ళ కటింగ్ ఇచ్చామన్నమాట. లాస్ట్కి మనం అయితే కొనలేదు, మనం చెప్పేసాం ఊరికి చూస్తున్నాను నాకు నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోయేసాను. అది ఇలా జరిగింది. వాళ్ళైతే చాలా మంచివారు గాయస్. బ్యాంకాక్ వాళ్ళు మోసం అంతా ఆల్మోస్ట్ తక్కువ మంది చేస్తారు ఇక్కడ. నేనేం చేస్తున్నాను, మ్యాంగో స్టిక్కీ రైస్ అనమాట. చూసారా, ఇది మ్యాంగో స్టిక్కీ రైస్. దీంట్లో ఏదో పాల్లాగా ఏదో పోతున్నాడు. తర్వాత రైస్ వేసి మ్యాంగో ఇచ్చాడు, ముంగడాల పైన గార్నిష్ చేస్తున్నాడు. ఏమొచ్చింది చూద్దాం. ఇది కొంచెం ఫేమస్ డిష్ అంట. ఏం లేదప్పా, ఎందుకంటే సత్యాలలో మాడికి తిన్నట్టుంది. బట్ మాదే బట్ ఏ మాట ఆ మాట మ్యాంగో మాత్రం భలే స్వీట్ ఉంది, సూపర్ అసలు. రైస్ ఏదో ఒక లావు డిఫరెంట్ టేస్ట్ కాదనమాట విషయం. ఇక్కడ కాస్ట్ చూసుకోవచ్చు, 80 బాట్స్ అనమాట. 80 బాట్స్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ పడింది. అది కాదు విషయం. గాయస్ చూసారా, నేనైతే ఇప్పుడు పటాయా బీచ్ రోడ్లో ఉన్నాను. ఇదే అనమాట పటాయా బీచ్. ఫుల్ ఆఫ్ కలర్స్తో నైట్ టైం కలకల్లాడిపోతుంది ఇక్కడ, మామూలుగా లేదు ఇక్కడ. చూసారా అక్కడ పటాయా పేరుంది అక్కడ, మొత్తం ఇదే ఉండేది. అదనమాట సంగతి. చూస్తే మాత్రం మనకి రచ్చే గాయస్. ఇక్కడ పాపాలు పెట్టలాడిపోతున్నారు చూడండి ఈ పక్క. అమ్మ వాళ్ళు చూపిద్దామంటే భయం వేస్తుంది గాయస్. ఎందుకు తెలుసా, వాళ్ళు కెమెరాతో వీడియోస్ చూస్తుంటే వచ్చి కెమెరా తీసుకుని వేస్తున్నారు. అదనమాట సంగతి ఇక్కడ. కానీ ఇక్కడ బోటింగ్ అంతా ఉంది, మైండ్ అయితే చెదిరిపోతుంది మీకు చూసారంటే. ఇంకా మీరు కానీ ఈ లేట్ నైట్ లైక్ ఇంకా 1 or 2 ఆ టైంకి వచ్చారంటే ఫుల్ ప్రాస్టిట్యూషన్తో ఉంటుంది గాయస్ ఇక్కడ.
అదనమాట సంగతి. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అనమాట. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.